చక్రాలు అనేటివి ఎప్పుడు మనకు ముడుచుకొని ఉంటాయి అన్నమాట. ఎప్పటి వరకైతే కుండలిని జాగృతం చేసుకోమో చక్రాలు అనేటివి ముడుచుకొని, అంటే అవి సంపూర్ణమైన పొటెన్షియల్ ని మనం యూజ్ చేసుకోలేము. ప్రతి ఒక్క చక్రకి పెటల్స్ అని అంటాం, దీన్ని మనం దళాలు అని అంటాం. అయితే ఎప్పుడైతే పెటల్స్ ఓపెన్ అవుతాయో అప్పుడు సంపూర్ణంగా అవి ఓపెన్ అయినట్టు. మనకు మూలాధార చక్రానికి 4 దళాలు ఉంటాయి, స్వాధిష్టానానికి 6, మణిపూరకకు 10, అనాహతకు 12, విశుద్ధికి 16. అయితే ఇప్పుడు ఆజ్ఞకి 2, సహస్రారానికి 1000 అని అంటూ ఉంటాం. ఆజ్ఞ చక్రానికి 2 అన్నాం కదా. ఈ 2 అనేది ఒక్క పెటల్ కి 48 ఉంటాయన్నమాట. ఈ మూలాధారం నుంచి విశుద్ధి వరకు ఏదైతే ఉందో వీటన్నింటిని కూడుకుంటే 48 అవుతుంది. అయితే ఈ 2 కలిపి ఇక్కడ 2 పెటల్స్ ఉన్నాయి కదా, ఈ 48 × 2 కాబట్టి 96 ఉంటాయి యాక్చువల్ గా మనకు ఆజ్ఞా చక్రంలో. ఇవన్నీ కలిపితే ఏమవుతుంది 144 అవుతుంది. అంటే సహస్రారానికి 144 × 1000 అంటే 1,44,000 దళాలు ఉంటాయి. ఇప్పుడు మూలాధారంలో 4 దళాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు అది సంపూర్ణంగా తెరవబడాలి అని అంటే ఈ 4 దళాలు విచ్చుకోవాలి. అంటే దీని అర్థం ఏంది అని అంటే 100 ఎంత ఉందో మనకు ఓపెన్ అవ్వాలి అంటే 100% ఓపెన్ అవ్వాలి. డివైడెడ్ బై ఎన్ని పెటల్స్ ఉంటే అన్ని, అంటే 4. అంటే 100 / 4 = 25. అంటే ఇప్పుడు మనకు అర్థమైంది అని అంటే ఒక్క దళము 25% ఆఫ్ ద చక్రం అన్నమాట. అలా ప్రతి చక్రాన్ని కనుక మనం డివైడ్ చేసుకుంటూ పోతే ఒక దళం ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ద చక్ర అనేది మనకు అర్థమవుతుంది. సో దీన్ని మనం విజువలైజేషన్ అంటాం, అంటే దాన్ని ఊహించుకోవడం ద్వారా. దాని తర్వాత కలర్స్ అని అంటాం, కలర్స్ ద్వారా. సో ఇలా రకరకాల పద్ధతుల ద్వారా దీన్ని చక్రాలను మనము యాక్టివేట్ చేసుకోవచ్చు.